వెంకటకృష్ణ చంద్రబాబు నాయుడు గారు 2019లో చిత్తుగా ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా ఓడిపోయామన్న మాటలు ఒకసారి విను. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఇస్ చిప్పులు కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య కాలంలో కొంతమంది పదాలు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తాం, సీట్లని గెలిపిస్తాం అనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే